కశ్యప ప్రజాపతి అగ్నికార్యం చేసుకుంటున్నారు. ఆయన సాక్షాత్తుగా రాశీభూతమైనటువంటి తపశ్శక్తి, అటువంటి మహానుభావుడు. ఆయన దగ్గరికి దితి అనబడేటటువంటి భార్య వచ్చింది. వచ్చి ఆయనతో ఒక మాట అంది. ఆవిడ చాలా అందంగా మాట్లాడిందండి. ఆవిడ మామూలుగా మాట్లాడలేదు. ఆవిడంది, నా మీద మన్మధుడు బాణప్రయోగం చేశాడు. నేను ఆ బాణప్రయోగపు తాకిడికి నేను తట్టుకోలేక నిలువెల్లా కదిలిపోతున్నాను. నీవు నా భర్తవి, అందుచేత నువ్వు నన్ను అనుగ్రహించి నాలో కలిగినటువంటి ఈ కామావేశమునకు ఉపశాంతిని కల్పించు అని చెప్తూ ఆవిడ ఒక మాట చెప్పింది. నేను ఇలా అడగడం వెనకాతల ఒక రహస్యం ఉంది అని. ఏమిటి అన్నాడు కశ్యపుడు. ఆవిడంది, 13 మంది భార్యలు ఉన్నారు నీకు, మేమందరం ఏకగర్భ సంజాతులం, ఒక తల్లి పిల్లలం. 13 మందిని ప్రజాపతి నీకు ఇచ్చి పెళ్లి చేశాడు. అందులో 12 మందికి సంతానం కలిగారు, ఇంకా నాకు సంతానం కలగలేదు. సాధారణంగా భార్యాభర్తల యొక్క అనుబంధంలో ఒక గొప్ప సిద్ధాంతం ఉంది, ఆత్మావై పుత్రనామాసి. భర్త అపురూపముగా ఇచ్చేటటువంటి కానుక భార్యకు ఏది? తానే తన భార్య